నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. హైదరాబాద్ లో కొత్త రికార్డ్ నెలకొంది. మద్యం అమ్మకాల్లో హైదరాబాద్ ఒక రేంజ్ లో దూసుకు వెళ్లిపోతోంది. ముఖ్యంగా ఫంక్షన్ సమయంలో దావత్ చేసుకునేందుకు యూత్ పోటీలు పడుతున్నారు. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల్లో కూడా మద్యం అమ్మకాలు పోటెత్తిపోయాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 4,000 కోట్ల రూపాయల మేర మద్యం కొనుక్కొని ఫుల్ గా తాగేశారు. రికార్డులను తామే తిరగరాస్తూ ముందుకు దూసుకొని పోతున్నారు. కొత్త సంవత్సర వేడుకలు హైదరాబాద్ లో ఒక రేంజ్ లో జరిగాయి. కొత్త సంవత్సరం రోజున ఖచ్చితంగా మద్యం తాగాలని మందుబాబులు ఒట్టేసుకుని మరీ తాగేశారు. దీంతో డిసెంబర్ నెలాఖరున 4 రోజుల్లోనే ఏకంగా 926 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. డిసెంబర్ 28 నుంచి 31 దాకా మద్యం అమ్మకాలు జోరెత్తిపోయాయి. ఈ నెల చివరి రోజుల్లో 31న 282 కోట్లు, 30న 402 కోట్లు, 29న 51 కోట్లు, 28న 191 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నూతన సంవత్సరం వేడుకల పేరిట అర్ధరాత్రి దాకా మద్యం దుకాణాలను అనుమతులిచ్చి మందుబాబుల నుంచి భారీగా ఆర్జించినట్లు తేలింది. కొత్త సంవత్సర వేడుకల కోసం ప్రత్యేక అనుమతులు కూడా బాగా మంజూరయ్యాయి. ఫంక్షన్ హాల్స్, పబ్బులు, బార్లలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఈ అనుమతుల ద్వారా ప్రభుత్వానికి 1/2 కోటి దాకా ఆదాయం సమకూరింది. ఈ నెల 31న మొత్తం 287 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 56.46 లక్షల రూపాయలు ఆదాయం సమకూరింది. దీంతో కొత్త సంవత్సర వేడుకలు కూడా ఫుల్ రేంజ్ లో జరిగిపోయాయి. హైదరాబాద్ లో అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. మద్యం తాగే అమ్మాయిల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. డోర్ డెలివరీ అందుబాటులోకి వచ్చేయడంతో నిశ్శబ్దంగా మందు తెప్పించుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ యువత ఆరాటంతో ప్రభుత్వానికి ఫుల్ గా ఆదాయం వచ్చి పడుతోంది. థ్యాంక్స్ టు మందుబాబులు.